వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైదరాబాద్లో విచ్చల విడిగా గంజాయి దొరుకుతుంది. కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, అమ్మే వాళ్ళ సంఖ్య అంతకంటే ఎక్కువ పెరుగుతుంది. సో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏం చేస్తున్నారు అంటే సోషల్ మీడియాలో ఆ న్యూస్ వైరల్ అయ్యే వరకు కూడా స్పందించకుండా కూర్చుంటున్నారు. ఎప్పుడైతే సోషల్ మీడియాలో రీల్సో లేదంటే లింకో లేదంటే వీడియోలు వైరల్ అవుతాయో అప్పుడు దానిపైన దృష్టి పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఈ ఘటన గురించి నేను చెప్పాల్సి వస్తుంది అంటే జరుగుతున్న పరిస్థితులు అట్లున్నాయి. ఎప్పుడో శివరాత్రి రోజు జరిగిన ఘటన, అక్కడ ఆ యువకులు ఇద్దరు చేసిన ఒక కథలకి అవి వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టి అవి వైరల్ అయ్యే వరకు కూడా పోలీసులు స్పందించని పరిస్థితి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, వీళ్ళు ఏం చేసినారనేది నేను వీడియోలో చెప్తా. సో శివరాత్రి రోజు అందరూ కూడా శివాలయాలకు వెళ్ళడం, ఉపవాస దీక్షలు చేయడం, ప్రసాదాలు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తుంటుంటారు. కానీ వీళ్ళు దానికి భిన్నంగా ఆలయానికి వెళ్ళేటప్పుడు ఒక చేతిలో మందు, ఇంకో చేతిలో గంజాయితో ఆలయానికి వెళ్ళారు. కానీ అక్కడ ఉండే రద్దీకి ఎవరు దాన్ని పట్టించుకొని పరిస్థితి. కానీ అది ఇంకా ఫోకస్ అవ్వాలనుకున్నారో లేదంటే ఇంకా ఫేమస్ అవ్వాలనుకున్నారో లేదంటే ఇంకేం చేయాలనుకున్నారో తెలియదు. కానీ గంజాయి తీసుకొని ఆ మత్తులో ఈ పిల్లలు చేసిన కథ ఏంటి అంటే ఫలక్నామాకు సంబంధించిన విజయకృష్ణ అండ్ శ్రీచరణ్ ఇద్దరు ఆలయానికి వెళ్ళిండ్రు. ఒక చేతిలో మందు, ఇంకో చేతిలో గంజాయి తీసుకొని రీల్స్ చేసిండ్రు. అందరూ ఫ్రూట్స్ పెడుతున్నారు, ఇంకొకటి పెడుతున్నారు. కానీ మేము మాత్రం దేవుడికి ప్రత్యేకంగా నివేదిస్తున్నాం. అదేందో తెలుసా అంటే ఒక చేతిలో గంజాయి చూపించారు, ఇంకో చేతిలో మద్యం చూపించారు. సో ఈ మద్యం గంజాయి రెండు కూడా నైవేద్యంగా సమర్పిస్తున్నామని. సో వీళ్ళ చేష్టలు ఎంత దిగజారిపోయినాయి రీల్స్లో ఫేమస్ కావడానికి అంటే అంత దిగజారిపోయినాయి. ఇంకొకటి వాళ్ళు మత్తులో ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు చేసిండ్రు అని కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈ రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అది బాగా వైరల్ అయిన తర్వాత అప్పుడు చార్మినార్ జోన్కి సంబంధించిన టాస్క్ ఫోర్స్ అధికారులు స్పందించారు. అప్పుడు వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళని విచారిస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటి అని అంటే రీల్స్లో ఫేమస్ కావాలి అని ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే మాకు ఈ ఐడియా వచ్చింది కాబట్టి మేము చేసినామని. కానీ పోలీసులు విచారణలో ఎందుకు మీరు ఇట్లాంటి పనులు ఆలయం దగ్గర చేసిరని కాదు, అసలు గంజాయి వాళ్ళ చేతికి ఎట్లా వచ్చింది అనే దానిపైన ఆరా తీయాలి. గంజాయి ఒక ఫలక్నామాలో చదువుకుంటున్న ఇద్దరు పిల్లల చేతికి గంజాయి చిక్కింది, గంజాయి వాళ్ళు కొనుగోలు చేసిర్రు, ఆ గంజాయితో రీల్స్ చేస్తుండ్రు అంటే హైదరాబాద్లో డ్రగ్స్ మాత్రమే కాదు గంజాయి కూడా విచ్చల విడిగా దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు, ఎక్కడ పడితే దానికి యువత బానిసలవుతున్నారు. సో డ్రగ్ నిర్మూలన తెలంగాణ పక్కన పెడితే గంజాయి పరిస్థితి ఏముంది అనేది అధికారులు దృష్టి పెట్టాలని ఇట్లాంటి కేసు ఒకటి మళ్ళీ ముందుకు వచ్చి అధికారులను అలర్ట్ చేస్తుంది, అలారం మోగిస్తుంది. అయినా కూడా ఎంతవరకు స్పందన అంటే దానికి సంబంధించి ఏమీ లేదు. ఎందుకంటే ఎప్పుడో శివరాత్రి రోజు ఆ రీల్ పోస్ట్ చేస్తే అది లక్షల వ్యూస్ అయ్యి అది వైరల్ అయిన తర్వాత చార్మినార్ జోన్కి సంబంధించిన అధికారుల చేతికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకున్న పరిస్థితి. అంటే అది రీల్ వైరల్ అయింది కాబట్టి అధికారులు యాక్షన్ తీసుకున్నారు. లేకపోతే అయితే వీళ్ళు భక్తి ముసుగులో నిజంగానే ఆ గంజాయి ప్రమోషన్ చేస్తున్నారా? గంజాయి మా చేతికి దొరికింది, మీకు కూడా కావాలి అని అంటే ఎట్లా కొనుగోలు చేయాలని చెప్తున్నారు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అందులో రెండు దాగినాయి. ఒకటి రీల్లో ఫేమస్ అవ్వడంతో పాటు గంజాయి ప్రమోషన్ కోసం వాళ్ళు చేసిన వీడియో ఉంటుంది. అంటే గంజాయి ప్రమోషన్ కోసం కూడా వీడియోలు చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ అవుతున్నాయంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎంత శ్రద్ధగా ఎంత కఠినమైన నిఘా పెడుతున్నారు అనేది తేటతెల్లమవుతుంది ఇక్కడ. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉంది. సో నగరం నడిబొడ్డున ఫలక్నామాలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో టాస్క్ ఫోర్స్ అధికారులు కేవలం ఆ ఒక్క జోన్ పైన కాకుండా హైదరాబాద్లో ఇంకా కూడా నిఘా పెంచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.